సామ్రాజ్యం అమెరికా అధిపతి, ప్రపంచాన్ని శాసించే పవర్ఫుల్ ప్రెసిడెంట్. అలాంటి డొనాల్డ్ ట్రంప్కే చుక్కలు చూపించింది ఒక చిన్న బొమ్మల కంపెనీ. వేల కోట్ల సామ్రాజ్యం ఉన్న ట్రంప్ సర్కార్పై ఒక సామాన్య వ్యాపారవేత్త సాధించిన చారిత్రాత్మక విజయం ఇది. అసలు ఆ బొమ్మల కంపెనీ ఏంటి? ట్రంప్ను కోర్టుకు ఎందుకు లాగింది? అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సంచలన తీర్పు ఏంటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం రండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఇటీవల ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించినటువంటి భారీ సుంకాల పాలసీకి సుప్రీంకోర్టు బ్రేకులు వేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చారిత్రాత్మక విజయం వెనుక ఒక చిన్న బొమ్మల కంపెనీ చేసిన అలుపెరగని పోరాటం ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. అమెరికాలోని ఇల్లినియో కేంద్రంగా పనిచేసే లెర్నింగ్ రిసోర్సెస్ లిమిటెడ్ అనే బొమ్మల కంపెనీ చైనా నుంచి ఎడ్యుకేషన్ టాయ్స్ ను దిగుమతి చేసుకుంటుంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక దేశం ఏదైనా సరే దిగుమతులపై భారీగా సుంకాలు బాదారు. దీంతో ఈ చిన్న కంపెనీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కానీ ఆ కంపెనీ యజమాని రిక్ వోల్డెన్బర్గ్ భయపడలేదు. ఇది రాజకీయ పోరాటం కాదు, పన్నుల అక్రమ వసూళ్లపై పోరాటం అంటూ గత ఏప్రిల్లో సుప్రీంకోర్టు మెట్లెక్కారాయన. మరికొందరు పిటిషనర్లతో కలిసి ఆయన చేసిన ఈ న్యాయ పోరాటం ఇప్పుడు ప్రపంచ వాణిజ్యాన్నే మలుపు తిప్పింది. కోర్టు తీర్పు తర్వాత వోల్డెన్బర్గ్ మాట్లాడుతూ, అమెరికన్లు పన్నుల రూపంలో చెల్లించాల్సిన దానికంటే అదనంగానే కట్టారు. ప్రభుత్వం నా దగ్గర తీసుకున్న ప్రతి పైసాకు రికార్డుంది. నా డబ్బు నాకు తిరిగిచ్చేయండి అంటూ డిమాండ్ చేశారు. ఆదాయం పెంచుకోవాలంటే చట్టసభల్లో చర్చించాలని, ఇలా ఏకపక్షంగా సుంకాలు విధించడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నివేదిక ప్రకారం అమెరికా దిగుమతిదారుల్లో 97% మంది చిన్న వ్యాపారులే. వీరు ఏటా $868 బిలియన్ ఉత్పత్తులను తీసుకొస్తున్నారు. తయారీ కేంద్రాలను అమెరికాకు మార్చడానికి ఈ సుంకాలు అన్న ట్రంప్ వాదనను వోల్డెన్బర్గ్ కొట్టిపారేశారు. చైనాలో ఉన్న నిపుణులైన కార్మికులు, భద్రతా ప్రమాణాలతో కూడిన వ్యవస్థను అమెరికాలో నిర్మించాలంటే ఏళ్లు పడుతుందని ఆయన వాస్తవాలను ఎండగట్టారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ కూడా ఉంది. అదనపు సుంకాల వసూళ్లను కోర్టు నిలిపివేసిన ఇప్పటి వరకు వసూలు చేసినటువంటి వేల కోట్ల రూపాయలను తిరిగి కంపెనీలకు చెల్లించాలా వద్దా అనే దానిపై సుప్రీంకోర్టు ఇంకా స్పష్టతనైతే ఇవ్వలేదు. ఒకవేళ ఆ డబ్బును తిరిగి చెల్లించాల్సి వస్తే ట్రంప్ ప్రభుత్వ ఆదాయ అంచనాలు తలకిందులవ్వడం ఖాయం. మరి ఈ సుప్రీంకోర్టు తీర్పుపై మీ అభిప్రాయం ఏంటి? ట్రంప్ ఈ నిర్ణయం సరైందా లేక చిన్న వ్యాపారుల పోరాటం కరెక్టా? కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.